సోషల్ మీడియాని బేస్ చేసుకొని గాసిప్స్ క్రియేట్ చేస్తున్నారు. వాస్తవ మార్కెట్ ఎంత ఉందనేది చెప్పట్లేదు. అందుకే ఇప్పుడు ISIR అనేటువంటి ఒక సర్వే సంస్థ చేసినటువంటి సర్వేని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. దాన్ని బట్టి మీరు ఇప్పుడు మీరు కొనుక్కోవాలా, లేదంటే కొన్ని రోజుల పాటు ఆగి కొంతకాలం పాటు ఆగి తర్వాత ఇన్వెస్ట్ చేయాలా అనేది కూడా మీరు చూసుకో. ఏంటి ISIR ఏం చెప్పింది అని అంటే, ఆ సర్వేలో ఇదిగో చూడండి, విలాసవంత ఇళ్ల ధరలు తగ్గొచ్చు. ISIR సర్వే వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 2026-27లో దేశంలోని ప్రధాన నగరాల్లో విలాసవంత ఇళ్ళు, ఫ్లాట్లకు గిరాకీతో పాటు ధరలు తగ్గొచ్చు అని ఒక సర్వే పేర్కొంది. ఇండియా లగ్జరీ రెసిడెన్షియల్ అవుట్లుక్ 2026 నివేదికలో ఈ విషయాన్ని ప్రాపర్టీ కన్సల్టెంట్ ఇండియా సోదే బైస్ ఇంటర్నేషనల్ రియాలిటీ ISIR తెలిపింది. సుమారు 700 మంది అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు ఆల్ట్రా HNIల అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్టు సంస్థ తెలిపింది. సర్వేలో అభిప్రాయాలు తెలిపిన వారిలో 56% మంది ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. 2026-27లో GDP వృద్ధి 6-7% ఉండొచ్చని 72% మంది పేర్కొన్నారు. సో ఇది GDP వృద్ధి ప్రభుత్వ పరంగా ఉంటుంది, కానీ ఇల్లు ధరలు తగ్గుతాయని చెప్పేసి దాదాపుగా 60% మంది చెప్తున్నారు. ఇళ్ల ధరలు తగ్గుతాయని చెప్పి సర్వేలో పాల్గొన్నటువంటి వాళ్ళు. అయితే ఈ సర్వేలు వచ్చిన తర్వాత ఎలాగూ కొన్ని సంస్థలు ఉంటాయి. ఆ సంస్థలు ఏంటంటే ఇంకో సర్వేని, బోగస్ సర్వేని తీసుకొస్తారు. ఈ బోగస్ సర్వేకి సపోర్టు రెరా మద్దతు పలుకుతూ ఉంటుంది. దాని మీద అలాంటి ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్ డౌన్ అయినప్పుడల్లా ఒక సర్వేని విడుదల చేస్తూ ఉంటారు. అది మార్కెటింగ్ స్ట్రాటజీలో ఒక భాగం. వాస్తవంగా హైదరాబాద్ రియల్ ఎస్టేటు అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంది అనేది గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి బిల్డర్స్ కానీ రియల్డర్స్ కానీ చెప్తున్నటువంటి మాట. మీరు ఎవరైనా ప్రైవేట్ సంభాషణలో మాట్లాడండి, సోషల్ మీడియాలో వచ్చినటువంటి వాయిస్ కాకుండా ఖచ్చితంగా వాళ్ళు వాస్తవ పరిస్థితులు చెప్తారు. ఇంకోటి ఏంటంటే రెంటల్ యాక్ట్ రాబోతుంది ఏప్రిల్ నుంచి. ఖచ్చితంగా ఈ బడ్జెట్ తర్వాత రెంటల్ యాక్ట్ అనేది రాబోతుంది. ఈ రెంటల్ యాక్ట్ ప్రకారం ఎవరైనా సరే నిబంధనలకు విరుద్ధంగా రెంట్ వసూలు చేసినా అధికంగా, లేదు ఈ రెంటల్ కంట్రోల్ యాక్ట్కి భిన్నంగా రాతపోతలు లేకుండా, అగ్రిమెంట్ లేకుండా మీరు ఇంట్లో అద్దెకి ఇచ్చినా కానీ అది నేరం కింద పరిగణించబడుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు బడ్జెట్ సమావేశాలను రాబోతున్నాయి. అంటే మీ ఇష్టానుసారం రెంట్లు పెంచుకోవడానికి లేదు. డబుల్ బెడ్రూమ్ అంటే 25,000, ట్రిపుల్ బెడ్రూమ్ అంటే 30,000. ఇది పాడిందే పాట అన్నట్టుగా అందరూ సాలిడ్గా చెప్పేస్తున్నారు. అసలు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అంటే దాని విస్తీర్ణం ఎంత? 900 SFTనా, 1000 SFTనా, 1200 SFTనా, ఇవన్నీ చూడలేదు.